ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు దడపుట్టిస్తున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గడిచిన వారం రోజులుగా జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో అత్యధికంగా 44.5 గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బ బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వసీం అందిస్తారు. వసీం, చెప్పండి, రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు నమోదవడానికి గల కారణాలేంటి? రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండల వేడిమి కొనసాగుతుంది. దీంతో ఉక్కుపోత, వేడి గాలులతో జిల్లా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఉపాధి హామీ కూలీలు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు సైతం ఉదయం పూట సాయంత్రం తమ పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే మొదటి వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే వసీం, చెప్పండి, ఎండల నేపథ్యంలో వైద్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో వేసవి నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అదే విధంగా వడదెబ్బ బారిన పడిన వారి కోసం అత్యవసర చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. వడదెబ్బ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే అంశంపై జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. వసీం, చెప్పండి, జిల్లాలో ఎండల ప్రభావంతో నీటి సమస్య ఏమైనా ఉందా? వేసవి ఎండల తీవ్రతతో నీటి సమస్య కూడా పెరిగింది. ముఖ్యంగా జిల్లాలోని ప్రధాన జలాశయాలు, చెరువుల్లో నీటి మట్టం తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సమస్య ఉత్పన్నమైంది. దీంతో పట్టణాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఇంటింటికి నీటి సరఫరా చేస్తున్నారు. సురేష్, ధన్యవాదాలు వసీం.